ఉపాధి హామీ పథకం తొలగింపు కుట్రను నిరసిస్తూ కాంగ్రెస్ చేపడుతోన్న నిరసన కార్యక్రమాల్లో బాధ్యతలు తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓ మండల బాధ్యతను తానే చేసుకుంటారని రేవంత్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కార్యక్రమాలు బహిరంగ సభల సమన్వయం బాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకుంటారని రేవంత్ తెలిపారు. ఇక పర్యవేక్షణ బాధ్యత ఇన్ఛార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీసుకుంటారన్నారు. ములుగులో బహిరంగ సభ పెట్టి సోనియా, రాహుల్ గాంధీలను ఆహ్వానిస్తామని రేవంత్ తెలిపారు. ఉపాధి హామీ పథకం తొలగింపు కుట్రను నిరసిస్తూ కాంగ్రెస్ చేపడుతోన్న నిరసన కార్యక్రమాల్లో బాధ్యతలు తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓ మండల బాధ్యతను తానే చూసుకుంటారని రేవంత్ స్పష్టం చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. సువర్ణ, మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సమావేశంలో ఇన్ఛార్జితో పాటు పిసిసి చీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, పిఎసి సభ్యులంతా కూడా పాల్గొన్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి కామెంట్స్ పై ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఏది జూబ్లీహిల్స్ లో పంచాయత్ ఎన్నికల్లో ఈఎం ప్రచారం చేస్తారా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆయనపై కామెంట్ చేశారు. దానికి స్పందిస్తూ నా గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త గెలుపు కోసం నేను పనిచేస్తాను. ఇప్పుడు నియోజకవర్గం సర్పంచులే కాదు, ఇంటింటికి కూడా గడప గడప తిరుగుతానని చెప్పేసి కూడా తాను చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం కార్యకర్తలే అని కూడా మరొక వైపు పిసిసి చీఫ్ గా, డిప్యూటీ సీఎం గా, మంత్రులుగా ఉన్నారంటే కార్యకర్తలే వారి గెలుపు కోసం ప్రయత్నం చేశారు, పనిచేశారని చెప్పి కూడా వారు చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యంగా జరిగినటువంటి ఈ సమావేశంలో జరిగినటువంటి 3 అంశాలపై, ఒకటి నరేగా, 2 ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులకు సంబంధించినటువంటి అంశం. నరేగానే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో 9 ఉమ్మడి జిల్లాలు రానున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలు, మరొక వైపు నరేగా, ఈ రెండింటిని నెల నుంచి సభలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు కూడా 9 బహిరంగ సభలకు కసరత్తు చేస్తుంది. దాంట్లో ఉమ్మడి జిల్లాల వారీగా చేయబోతున్నారు. దీనికి బహిరంగ సభలకు సంబంధించి మంత్రి పొంగులేటికి బాధ్యతలు కూడా అప్పచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ములుగులో పెట్టేటువంటి బహిరంగ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇన్వైట్ చేయాలని చెప్పేసి కూడా వారు చూస్తున్నారు. ఈ మండలాల్లో నిరసనలకు సంబంధించి కూడా విస్తృతంగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాలు కానీ, లేకపోతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి దాంట్లో ముందుండాలని చెప్పి భావించారు. దాంట్లో భాగంగానే సీఎం గా తనవంతుగా తాను ఒక మండల బాధ్యత తీసుకుంటానని చెప్పేసి కూడా ప్రకటించారు. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.